ఈ వారం రెవెన్యూ శాఖ ఇందిరమ్మ ఇండ్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక రివ్యూ చేశారు, అప్డేట్ ఇచ్చారు. భూములకు భూదార్ నెంబర్ ఇచ్చే ప్రణాళికలు వేగవంతం చేయడం, అలాగే ఈ నెల చివర్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం పైన సీఎం క్లారిటీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో ఏకో టూరిజంపై ఫోకస్, ఫుడ్ టూరిజం స్టార్టప్లకు బూస్టప్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం, ఇలాంటి కీలక కార్యక్రమాలపై ముందడుగు పడింది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ నెల 13న సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖపై సుదీర్ఘంగా రివ్యూ చేశారు. ఇందులో అధికారులకు కీలక అప్డేట్స్ ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా భూములకు భూదార్ నెంబర్ల కేటాయింపునకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే రెవెన్యూ సదస్సుల్లో వారసత్వ, ఇతర మ్యూటేషన్లకు సంబంధించి స్వీకరించిన అప్లికేషన్లను త్వరగా పరిష్కరించాలని చెప్పారు. అలాగే లైసెన్స్డ్ సర్వేయర్లు సర్వే చేసిన తరువాత రెగ్యులర్ సర్వేయర్లు వాటిని స్క్రూటినీ చేసేలా చూడాలని ఆదేశించారు. అటు కోర్ అర్బన్ ఏరియాలు కొత్తగా నిర్మించనున్న 10 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల నమూనాలను ఈ సందర్భంగా సీఎం పరిశీలించారు. ప్రతి కార్యాలయంలో పార్కింగ్, క్యాంటీన్, ఇతర మౌలిక వసతులు ఉండాలని, ఆఫీసులు పూర్తిగా ప్రజలకు స్నేహపూర్వక వాతావరణంలో సౌకర్యవంతంగా ఉండేలా చూడాలని సూచించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయిందని అధికారులు వివరించగా, ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. హైదరాబాద్ నగరంలోని హౌసింగ్ బోర్డుతో జాయింట్ వెంచర్గా ఉన్న ప్రాజెక్టుల్లో తలెత్తిన సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పలు దేవాలయాలను ఉన్నతంగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం, దౌలతాబాద్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, కోస్గిలోని శివాలయం, వేణుగోపాల స్వామి వారి ఆలయాలను సంస్కృతి సంప్రదాయాలకు తగ్గట్లుగా గొప్పగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. కొడంగల్ నియోజకవర్గంలోని పలు దేవాలయాల అభివృద్ధి, తీసుకోవలసిన చర్యలపై సీఎం రేవంత్ ఈ నెల 12న అధికారులతో సమీక్షించారు. కొడంగల్లోని చారిత్రక శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని 6 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ తరహాలో అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను సీఎం రేవంత్ ఆమోదించారు. ఈ ఆలయ అభివృద్ధికి సంబంధించిన డిజైన్లు, ముఖ్యంగా ప్రాకార మండపం, మాడవీధులు, భూవరాహస్వామి దేవాలయం, గర్భగుడి, మహామండప డిజైన్లను అధికారులు సీఎంకు వివరించారు. అలాగే దౌలతాబాద్, కోస్గి ఆలయాల అభివృద్ధికి సంబంధించిన డిజైన్లను కూడా పరిశీలించిన సీఎం పలు సూచనలు చేశారు. రాతి కట్టడాలతో ఆలయాలను అద్భుతంగా అభివృద్ధి చేయాలన్నారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. సింగపూర్ వంటి దేశాల్లో 30 ఎకరాల్లోనే నైట్ సఫారీలున్నాయని, మనకు భారీ విస్తీర్ణాలు, అటవీ ప్రాంతాలు, అందులోనే నదులు, జలపాతాలు ఉండడంతో ఆ వనరులను సద్వినియోగం చేసే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అటవీ శాఖపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ నెల 12న అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి సీఎం సమీక్షించారు. మన దగ్గర అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులున్న తెలంగాణ వాసులు ఇతర రాష్ట్రాల్లోని బందీపూర్, తడుబా వంటి ప్రాంతాలకు పులుల సందర్శనకు వెళుతున్నారని, అందుకే మన దగ్గరే సౌకర్యాలు పెంచేలా చూడాలన్నారు. వరంగల్లో జూను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకున్న అవకాశాలపై స్టడీ చేయాలన్నారు. అడవుల్లో వన్యప్రాణుల సంరక్షణ, వాటి కదలికలను గమనించేందుకు ఏర్పాటు చేసిన కెమెరాలన్నిటినీ కమాండ్ కంట్రోల్ సెంటర్కు లింక్ చేయాలన్నారు. రాష్ట్రంలో ఫుడ్ టూరిజం స్టార్టప్లకు బూస్టప్ ఇచ్చే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ఆవిష్కరించింది. ఆగస్టు ఫెస్ట్ కార్యక్రమంలో తెలంగాణ కలినరీ అండ్ ఎక్స్పీరియన్షియల్ టూరిజం యాక్సిలరేటర్ ను పర్యాటక శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ టీజీఐసీ సీఈఓతో కలిసి ఇటీవలే ఆవిష్కరించారు. తెలంగాణ ఇన్నోవేషన్ సెల్, నైస్ ఆర్ట్, కలినరీ లాంజ్ ఆధ్వర్యంలో 6 నెలల పాటు సాగే ఈ కార్యక్రమం తెలంగాణ సాంస్కృతిక వారసత్వంలో పాతుకుపోయిన వ్యాపారాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందించేందుకు దోహదపడుతుందన్నారు. స్టార్టప్లకు నిపుణుల మార్గదర్శకత్వం, మార్కెట్ యాక్సెస్, నైస్ ఆర్గ్ ఇన్వెస్టర్ నెట్వర్క్ ద్వారా ఫండ్ రైజింగ్ సపోర్ట్ లభించనుంది. తెలంగాణ ఆహార, పర్యాటక అనుభవాలను ప్రోత్సహించడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి ఈ ప్రోగ్రాంను డిజైన్ చేశారు.
హైదరాబాద్లో భారీ వర్షాల కారణంగా వరదలతో ముంచెత్తుతోన్న ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 10న ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇటీవల తక్కువ సమయంలో విపరీతమైన వర్షం కురవటంతో పలు చోట్ల వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. అమీర్పేట్, బుద్ధనగర్, మైత్రివనం, బల్కంపేట వంటి ప్రాంతాల్లో వరద ముంపు ప్రభావిత కాలనీలను సీఎం పరిశీలించారు. బుద్ధనగర్లో వరద నీటి డ్రైన్ సిస్టమ్ను పరిశీలించి అక్కడి అధికారులకు సూచనలు చేశారు. బల్కంపేట ముంపు ప్రభావిత ప్రాంతంలో తలెత్తుతోన్న సమస్యలను హైడ్రా కమిషనర్ ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు. గంగూబాయి బస్తీకుంట దగ్గరకు వెళ్లి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆ ప్రాంతంలో ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. మైత్రివనం వద్ద పరిస్థితిని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమీర్పేట్, బుద్ధనగర్లో జశ్వంత్ అనే బాలుడిని తన వెంట తీసుకుని ఆ ప్రాంతంలో కలియదిరిగారు.